హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ని మీ నేమ్తోనే చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ని మర్చిపోయినట్లయితే మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీ పేరు, మీ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మీ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ని తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ని పేరుతో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్ వచ్చింది కదా, సెర్చ్ బార్లో UIDAI అని చెప్పి టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మనం UIDAI అని చెప్పి సెర్చ్ చేసాం కదా, సో ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. UIDAI అని చెప్పింది కదా, అది లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ వెల్కమ్ అని చెప్తుంది కదా, మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనకి డాష్ బోర్డ్ ఇలా వచ్చింది కదా, అయితే ఇక్కడ కిందకి కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఆధార్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. ఆధార్ సర్వీసెస్ అని చెప్పింది కదా, ఇక్కడ చూడండి ఆధార్ సర్వీసెస్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ సర్వీసెస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది కదా, మనం కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే కింద రిట్రీవ్ ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి పైన మనకి లాస్ట్ యువర్ ఆధార్ నెంబర్, రిట్రీవ్ ఇట్ హియర్ ఆన్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పింది. రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గటన్ ఐడి అని చెప్పింది కదా, ఈ ఐడి ఆర్ ఈ ఐడి అని చెప్పి అది సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. అందులో మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ కానీ 28 డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడి కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఆధార్ నెంబర్ కావాలంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ కింద డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. ఒకవేళ మనకు ఆధార్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఆధార్ నెంబర్లో మనకి ఏ రకంగా ఉందో నేము, అదే రకంగా ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ అందులో ఎలా ఉందో సేమ్ అదే రకంగా నేమ్ ఎంటర్ చేయాలి. ఆ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత అక్కడ పక్కన క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావాలి అంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ ఎంటర్ చేయాలి, సేమ్ అది ఇందాక ఫిల్ చేస్తాం అలాగే నేము, లేదంటే మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి, ఆ రెండింటిలో ఏదైతే ఇవ్వాలి. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి సెండ్ OTP క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఆధార్ నెంబర్ కావాలి, అందుకనేసి నేను నా నేము డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను, నేమ్ ఎంటర్ చేశాను, మొబైల్ నెంబర్ ఇంకా క్యాప్చాని కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇప్పుడు సెండ్ OTP మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాను కదా, చూడండి ఇక్కడ మనకి మెసేజ్ అయితే మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది OTP. చూడండి OTP జనరేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మన మొబైల్కి OTP అనేది వెళ్తుంది. ఆ OTPని మనకి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేశాను, ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది మనకి. చూడండి ఇక్కడ కింద వచ్చింది చూసారు కదా, యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పి లాస్ట్లో నెంబర్ కూడా 4 డిజిట్ నెంబర్ వచ్చింది. ఈ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. సో ఈ ఆధార్ నెంబర్ అనేది నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. అది మనం చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మొబైల్లోనే ఉంటుంది ఆ ఆధార్ నెంబర్ అనేది. అక్కడ నుంచి మనం చూసుకొని తెలుసుకోవచ్చు ఆధార్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఈ రకంగా మీరు మీ ఆధార్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ పోయినా మర్చిపోయినా సరే ఈ రకంగా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఈ ప్రాసెస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ఆధార్ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.